హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ కొంతమంది స్టాక్స్ గురించి అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఆల్రెడీ నిన్న కూడా చెప్పానండి మీకు, ఇది బేరిష్గానే ఉంది. యాక్చువల్గా ఈ రోజు చాలా మంచి బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాను, బట్ బ్లాస్ట్ మిస్ అయిందండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఈ హై తీసుకుంటే యాక్చువల్గా అయితే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి వచ్చింది నిఫ్టీ. అండ్ ట్రెండ్ బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బేరిష్గా ఉంది, డబుల్ ఇంజిన్ బేరిష్గా ఉంది, అన్నీ కూడా 1 డే టైం ఫ్రేమ్లో బేరిష్గానే ఉన్నాయి. సో వస్తే అప్ టు ఇంతవరకు రావాలి. అది సింగిల్ డేలో వచ్చేస్తుందా, 2-3 రోజులు పడుతుందా అంటే కొంచెం టైం పడుతుందండి. యాక్చువల్గా అయితే ఇది ఇన్సైడ్ క్యాండిల్లో ఉంది, స్టిల్ ఇంకా ఇన్సైడ్ క్యాండిల్లోనే ఉంది. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ని బ్రేక్ చేసి కిందకు వస్తే అప్పుడు మంచి ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్ బేరిష్గానే ఉంది. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే, ఈ హై కాకుండా మీరు ఈ హై కూడా తీసుకోవచ్చు, ఇది కూడా బేరిష్గానే ఉంది యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1. సో మండే మార్కెట్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ నిన్ననే ఆల్రెడీ బేరిష్గా ఉంది. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ చాలా బాగా వర్క్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా అయితే 1 డే టైం ఫ్రేమ్లో స్టిల్ ఇది బేరిష్గా ఉంది అండ్ వస్తే అప్ టు ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. అవి వస్తే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ 5 మినిట్స్లో చూద్దాము. నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి, మంచి గ్రీన్ క్యాండిల్. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఇందులో ఎంట్రీ ఉంది మనకి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, యాక్చువల్గా అయితే మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి, ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. అలా కాదండి, మూవ్ అవడానికి స్పేస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చామనుకోండి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లిటిల్ బ్రదర్కి కింద లేదా ఈఎంఏ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాము 45 పాయింట్స్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళడానికి స్పేస్ ఉంది, ప్లస్ అన్ని రకాలుగాను టెక్నికల్గా ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఉంది. బట్ ఇది వెళ్ళలేదు, స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. ఇది స్టాప్ లాస్ ట్రేడ్. సో ఇది స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్లో ఇమ్మీడియట్ గా బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా చూడండి, కలర్ చేంజింగ్ కూడా అయ్యింది. ఓకే, సో ఇది కిందకు వస్తున్నప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, దీనికంటే ఉన్న లో ఇదండి కదా, ఫస్ట్ లో. నిన్న మీకు నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చెప్తున్నప్పుడు ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై తీసుకోమన్నాను కదా, దీనికంటే హై ఈ రోజు వచ్చింది కాబట్టి ఇక్కడికి తీసుకుంటాం మనం. సో ఫస్ట్ మీరు ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే పైన, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 40 పాయింట్స్ టార్గెట్. ఇది మనం తీసుకున్న నెక్స్ట్ క్యాండిలే వచ్చేసింది టార్గెట్కి. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ సపోర్ట్ జోన్కి వచ్చింది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు అంటే 86 పాయింట్స్ అండి. సో నిఫ్టీలో 86 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ గుడ్ వన్. సో ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ కొద్దిగా కంగారు పెట్టింది తప్ప మిగతాదంతా కూడా మనం అనుకున్న డైరెక్షన్లోనే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చేసింది మార్కెట్. ఓకే, సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చేసింది. సో మీరు ఇక్కడ డబల్ ఇంజిన్ చూడొద్దు. ఎందుకు అంటే ఇది 5 మినిట్స్. సో 5 మినిట్స్లో డబుల్ ఇంజిన్ చూడకూడదు, 15 మినిట్స్లో డబుల్ ఇంజిన్ చూడాలి. ఓకే, సో 15 మినిట్స్ మీకు కన్ఫర్మ్ చేసిందా, ట్రెండ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇలా ఇది కూడా చూపిస్తాను మీకు నేను ఏం జరిగింది అనేది. సో 5 మినిట్స్లో మనకి యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఈ క్యాండిల్లో కన్ఫర్మ్ చేశాయి. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది హ్యాపీగా. అండ్ రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. చూసారా, ఇది చాలా మంచి గ్రీన్ క్యాండిల్ అండి. చూడండి బాడీ ఎంత ఉందో. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఓకేనా అండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. లేదు సార్ ఇక్కడ తీసేసానండి అనుకుంటే, మీకు ఈ క్యాండిల్లో మళ్ళీ ఈఎంఏని టచ్ చేసి, మీకు నేను ప్రతిరోజు ఏం చెప్తున్నాను, 15 మినిట్స్ ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ 15 మినిట్స్ చేంజ్ అయింది. చూడండి, చూసారా, 15 మినిట్స్ ఆల్రెడీ ఇక్కడ చేంజ్ అయింది. సో 15 మినిట్స్ ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పుడు 5 మినిట్స్లో పైకి వెళ్ళి
కిందకొచ్చి మళ్ళీ వెళ్తున్నాను అని ఒక ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు హ్యాపీగా ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఇంకొక లెవెల్ వేసుకోవచ్చు మీరు. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీరు ఈ క్యాండిల్లో కదండి మనకి ఎంట్రీ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే జస్ట్ 1 జోన్ దగ్గర 25 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 35 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అవ్వకుండా డైరెక్ట్గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయింది. సో 57 to 60 పాయింట్స్ అండి. ఎక్స్ట్రాడినరీ కదా ఇది కూడా. ఇక్కడ చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా మంచి ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ కూడా చెప్పి మరీ సూపర్ ట్రేడ్ ఇచ్చింది. ఓకే, సో ఈ ట్రేడ్ మాత్రం కొంచెం మిస్ అయ్యామని చెప్పుకోవాలి. ఈ ట్రేడ్ అయితే మాత్రం చెప్పకుండానే వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే ఈఎంఏని టచ్ చేస్తూ ఇంత పెద్ద క్యాండిల్ అనేటప్పటికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఆల్రెడీ మార్కెట్ కింద నుంచి చాలా ర్యాలీ అయింది. సో ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలి అంటే 15 మినిట్స్ ఏం చేయాలంటే, ఇక్కడ ఒక లెర్నింగ్ పాయింట్ చెప్తాను చూడండి. 15 మినిట్స్లో పైకి వెళ్ళి కిందకొచ్చి ఈఎంఏని టచ్ చేస్తూ మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేయాలి. వేస్తే అప్పుడు ఇంతవరకు వెళ్ళడానికి, అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటాం, అప్పుడు ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ ఎంట్రీ ఇస్తే, కానీ ఇది డైరెక్ట్ గా 5 మినిట్స్ లో మంచి బుల్లిష్ క్యాండిల్ వేసేసింది. సో దీంట్లో ఇది వెళ్ళదు అని నాకు తెలుసు. ఓకే, సో ఇది వెళ్ళలేదు కూడానండి. చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ కొద్దిగా వెళ్ళి మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో రివర్స్ అయినప్పుడు ఈ జోన్లో మనకి యాక్చువల్గా బేరిష్గా మారింది. సో ఈ క్యాండిల్ కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ, అంటే ఈ క్యాండిల్ ఎవరైనా బేరిష్ ఎంట్రీ తీసుకున్నా కానీ రివర్స్ అయ్యిందండి, కొద్దిగా ఇబ్బంది పెట్టింది. బట్ ఈ క్యాండిల్లో ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇచ్చిందండి. చూడండి, మళ్ళీ మీకు డ్రా చేస్తాను. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. సరే, స్వింగ్ లో ఇది తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకుంటున్నారు అంటే, విక్ పెద్దది ఉంది కదండి. సో విక్ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఎక్కువ సార్లు బాడీ టచ్ అయింది కాబట్టి నేను ఈ లో తీసుకుంటున్నాను, ఈ విక్ని ఇగ్నోర్ చేశా. ఓకే, సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే స్వింగ్ హై అదే ఉంది. సో 21 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 67 to 70 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ని హిట్ అయింది. టార్గెట్ అని ఎలా చెప్తున్నాం, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, ఐడియా ఉంది కదండి. సో 70 పాయింట్స్ వచ్చింది అండ్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, అంటే 120 పాయింట్స్ వచ్చిందండి. సో నిఫ్టీలో 120 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అనమాట. ఇంకొకటి ఏం చేసిందండి, ఓకే, మీరు ఒకవేళ మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోయినా కానీ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, వచ్చిందండి మన ఫేవర్ లో కొంత వచ్చింది. ఎందుకు తీసుకోవచ్చు అంటున్నాను అంటే, 15 మినిట్స్ లో ట్రెండ్ బేరిష్ గా ఉన్నప్పుడు 5 మినిట్స్ లో కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు నేను కిందకు వస్తున్నాను అని ఒక క్యాండిల్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుందని ఇప్పటికి నేను దాదాపుగా కొన్ని 100 సార్లు చెప్పుంటాను కదండి. సో దిస్ ఇస్ ద క్యాండిల్, ఇది ఆ క్యాండిల్ అండి. కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది, ఇది కూడా అదే క్యాండిల్. ఈ క్యాండిల్లో తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టుంటే మీరు మిస్టేక్ చేసినట్టు కాదు. యాక్చువల్గా ఇది టెక్నికల్ పరంగా ఇది ఎంట్రీ ఇచ్చింది, బట్ స్టాప్ లాస్ కొట్టింది 27 పాయింట్స్. మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తీసుకోవచ్చండి, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా అని ఇక్కడ ఆగొద్దు మీరు, ఇక్కడ మళ్ళీ తీసుకోవచ్చు ఎంట్రీ. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది చూడండి, మళ్ళీ డ్రా చేస్తాను. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 34 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్ వచ్చిందా అండి. ఇక్కడ 120 పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ 80 పాయింట్స్ ఇచ్చింది అండ్ ఇక్కడ అసలు ఇటువంటి మార్కెట్ నిజంగా ఈ రోజు ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ ఇచ్చిన డే అండి. నిజంగా మార్కెట్ ఎంత బాగా మూవ్ అయిందో, మూవ్ అయిన ప్రతిసారి ఎంట్రీస్ చెప్పి ఇచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ అండి, సూపర్ ఎంట్రీస్ ఇచ్చింది. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 కూడా, మీరు ఒకటే అనుకుంటారేమో, ఒకటి కాదు 3 కూడా చెప్పి మరీ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. యాక్చువల్గా సెన్సెక్స్ టైం వేస్ట్ అండి, ఎందుకంటే నిఫ్టీ ఎలా మూవ్ అయిందో యాజ్ ఇట్ ఈస్, ఇంకా అసలు మీకు ఎక్కడా కూడా తేడా లేకుండా చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది నిఫ్టీ కదా, ఇది సెన్సెక్స్, యాజ్ ఇట్ ఈస్ అండి. అసలు ఇంకా ఎక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా నిఫ్టీ ఎలా అయితే మూవ్ అయిందో సెన్సెక్స్ యాజ్ ఇట్ ఈస్ గా అలా మూవ్ అయింది. చూడండి, ఇది సెన్సెక్స్ అండ్ ఇది నిఫ్టీ. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది, యాజ్ ఇట్ ఈస్ గా కిందకు వచ్చింది. గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒకేసారి సపోర్ట్ తీసుకుని సెన్సెక్స్ పైకి వెళ్ళింది, నిఫ్టీ పైకి వెళ్ళింది. ఒకేసారి రెసిస్టెన్స్ తీసుకుని ఒకే లెవెల్లో నిఫ్టీ కిందకు వచ్చింది అండ్ సెన్సెక్స్ కూడా కిందకు వచ్చింది. అండ్ ఇక్కడ పుల్ బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా నిఫ్టీలో పుల్ బ్యాక్, సెన్సెక్స్ లో పుల్ బ్యాక్ దగ్గర నుంచి మళ్ళీ నిఫ్టీ పడ్డది,
మళ్ళీ సెన్సెక్స్ కూడా పడ్డది. సో సెన్సెక్స్ గురించి ఇంకా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను బ్యాంక్ నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు టైం వేస్ట్ కదా. సో టైం సేవ్ అవ్వడానికి అనేసి మీకు ఇలా చూపించాను. సో రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మూవ్ అయినాయండి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా వండర్ఫుల్ గా మూవ్ అయిందండి. యాక్చువల్గా చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ కదా. యాక్చువల్గా ఇక్కడ మీరు డబుల్ ఇంజిన్ చూసారా? డబుల్ ఇంజిన్ చూస్తే మీకు చిన్న డౌట్ రావాలి కదా, ఏంటండి ఆ డౌట్? కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఏవి ఎక్కడ ఉన్నాయి. బట్ తీసుకోవచ్చు, స్టిల్ ఇది ఎంట్రీయే. ఇక్కడ ఎంట్రీ ఉంది. మీరు డబుల్ ఇంజిన్ ని చూసి నాకు కామెంట్ చేయండి, ఇక్కడ ఎంట్రీ డౌట్ఫుల్ అని ఎందుకు చెప్పాను అనేది ఈ క్యాండిల్లో, గ్రీన్ క్యాండిల్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, డౌట్ఫుల్ ఎంట్రీ. తీసుకోకూడదు అనట్లేదు, తీసుకోవచ్చు, బట్ డౌట్ఫుల్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? దీనికంటే హై ఏది ఉంది? ఇది ఫస్ట్ హై ఉంది, ఇది సెకండ్ హై ఉంది కదా. సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము లిటిల్ బ్రదర్ కంటే కింద, అండ్ 54 points టార్గెట్ వెళ్ళలేదు, ఇమీడియట్ గా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టి ఈ క్యాండిల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చిందండి, ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అన్నమాట ఇది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అని చూస్తే దీనికంటే స్వింగ్ లో ఇదే ఉందండి. చూడండి, దీని తరువాత ఉన్న లో కేవలం ఇది మాత్రమే, చూసారా? సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. స్వింగ్ హైలో యాక్చువల్గా ఇక్కడ పెట్టాలండి, 130 points ఉంది. 130 points ఎక్కువైపోతుంది కాబట్టి మన డబుల్ ఇంజిన్ లో హయ్యర్ బ్యాండ్ కి పైన పెట్టండి, ఈఎంఐకి పైన పెట్టమని చెప్పాను కదా. సో 84 to 90 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్ వచ్చిందండి. ఈ క్యాండిల్ కొంచెం కంగారు పెట్టినా కానీ టార్గెట్కే వచ్చింది. సో 100 points టార్గెట్ వచ్చింది. అండ్ కాకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చేయాలి. అది నిఫ్టీలో వచ్చింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు వస్తుంది అని హోల్డ్ చేసుంటే మాత్రం మీకు ఈ 2 to 3 క్యాండిల్స్లో మీరు బయటకు వచ్చేయాలి. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఫేక్ ఎంట్రీ ఇచ్చింది చూసారా, ఇది ఫేక్ ఎంట్రీ అండి. ఎందుకని? 15 minutes లో బేరిష్ గా ఉంది, బట్ 5 minutes లో కిందకి వచ్చి పైకి వెళ్ళి కిందకు వస్తున్నాను అని ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది. ఇది ఎంట్రీ అండి. ఎస్, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ స్టాప్ లాస్ ఇచ్చే ఉంటారు, తప్పనిసరిగా ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టిస్తుందండి ఇది. ఓకే, సో ఇది స్టాప్ లాస్ ట్రేడ్. స్టాప్ లాస్ ఇచ్చి నేను పైకి వెళ్తున్నానని చెప్పిందండి, ఇది పైకి బుల్లిష్ గా వెళ్తున్నానని చెప్పింది. సో దీనికంటే ఉన్న హై ఏది? ఇది కదండి. అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 60 points స్టాప్ లాస్, 80 points టార్గెట్ వెళ్ళింది. సపోర్ట్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇక్కడ వెళ్ళిందండి. ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు రాలేదు, కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ వెళ్ళింది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈవెన్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ను కూడా టచ్ అయ్యి క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయి 1 zone కూడా టచ్ చేసింది. 250 points ఇచ్చిందండి. ఈ ట్రేడ్ కూడా చాలా అద్భుతమైన ట్రేడ్ అండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. నేను 1 zone దగ్గర తీసేస్తే 250 అంటున్నాను, యాక్చువల్గా ఇది 300 points ఇచ్చిందండి. సో సింగిల్ ట్రేడ్ లో 300 points అంటే మనకి ఆప్షన్స్ లో 150 to 170 points వస్తుందండి. సో సింగిల్ ట్రేడ్ లో 170 points అంటే యూ కెన్ ఇమాజిన్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, సో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ మనం బేరిష్ ట్రేడ్ తీసుకోకూడదు, బుల్లిష్ గా ఉంది కాబట్టి పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ సేమ్ ఎలా అయితే నిఫ్టీలో పెద్ద క్యాండిల్ వేసిందో అలా ఇక్కడ క్యాండిల్ వేసింది. వీటిలో ఎంట్రీ తీసుకోకూడదు, ఎంట్రీ తీసుకున్నామంటే దెబ్బ అయిపోతాం. చూసారా, 60 points కొట్టేసిందండి కిందకి. వెళ్ళలేదు కూడా. ఈ హైని చూడండి, మీరు దాదాపుగా 30 to 40 minutes ఉన్నా సరే ఈ క్యాండిల్ మీకు టార్గెట్ ఇవ్వదు, నాకు తెలుసండి. ఇటువంటి క్యాండిల్స్ ఇబ్బంది పెడతాయి. మళ్ళీ ఈ క్యాండిల్ ఇచ్చింది చూసారా, ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు, బట్ ఈ క్యాండిల్లో తీసుకోకూడదు. ఇది చాలా డేంజర్ క్యాండిల్. ఇది ఎందుకు? ఇది ఉన్న ప్లేస్ అటువంటి ప్లేస్ అండి. ఈ ప్లేసు కొంచెం డేంజర్ ప్లేస్. అదే ఇది ఇక్కడ వరకు వెళ్లకుండా ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, సేమ్ కిందకి వచ్చి ఈఎంఏ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి క్యాండిల్, ఇక్కడ నుంచి మళ్ళీ మంచి ర్యాలీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 150 to 200 points ర్యాలీ ఉందను, బట్ ఈ క్యాండిల్ కరెక్ట్ క్యాండిల్ కాదు. ఓకే, అండ్ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసేసింది. యాక్చువల్గా దాని ముందు క్యాండిలే కన్ఫర్మ్ చేసింది, బట్ హయ్యర్ బ్యాండ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ కూడా సపోర్ట్ ఉంది. సో మనం ఇక్కడ లిటిల్ బ్రదర్ కూడా సపోర్ట్ చేశాడు ట్రేడ్ తీసుకోమని. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 100 points స్టాప్ లాస్, 130 points టార్గెట్ వచ్చింది. హ్యాపీగా కిందకి వెళ్ళింది, వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంతవరకు? అప్
టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఉంది కదండి. ఇక్కడ ఇదేమో సపోర్ట్ జోన్, మీకు ఐడియా ఉందిగా, ఫిబొనాచి చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇది సపోర్టు కదా, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చిందా అండి, 67 పాయింట్స్. అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడెక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ కోసం చూడకూడదు. 15 minutes లో బేరిష్ గా ఉంది, రీట్రేస్మెంట్ కి వెళ్ళింది. ఈ క్యాండిల్లో సేమ్ నిఫ్టీలో లాగానే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ క్యాండిల్లో ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటే 60 పాయింట్స్, ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, బెరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఎందుకు, కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది. సో మీరు ఈ 2 క్యాండిల్స్లో, ఈ క్యాండిల్లో కానీ ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, మీకు ఎంట్రీ ఉంది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 63 పాయింట్స్, 65 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్. ఎక్స్ట్రాడినరీ అండి. ఈవెన్ ఇది 250 పాయింట్స్ కూడా ఇచ్చిందండి. 250 పాయింట్స్ అండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. మార్కెట్ కూడా చాలా బాగా మూవ్ అయింది. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఈ రోజు మార్కెట్ మాత్రం టెక్నికల్ పరంగా చాలా సూపర్ గా మూవ్ అయిందండి. ఇచ్చిన ప్రతి ఎంట్రీ కూడా చెప్పి ఇచ్చింది. స్టాక్స్ గురించి ఒక విషయం చెప్తాను కదా, కొంతమంది స్టాక్స్ అడుగుతున్నారు, సార్ రేపటికి మూవ్మెంట్ కి రెడీగా ఉన్న స్టాక్స్ ఏవైనా ఉంటే చెప్పండి సార్ అని. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, అంటే మన స్టాక్ ఆప్షన్స్ కోర్స్ ప్రకారం కానీ, లేదా స్వింగ్ ట్రేడింగ్ ప్రకారం కానీ ఏవైనా స్టాక్స్ ఉంటే చెప్పండి సార్ అంటున్నారు. యాక్చువల్గానండి స్టాక్ రికమెండేషన్స్ చేయకూడదు. స్టాక్ రికమెండేషన్స్ చేయాలి అంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయి ఉండాలి. అనలిస్ట్స్ ఉంటారండి స్టాక్ రికమెండేషన్స్ చేయడానికి, ప్రత్యేకంగా సెబీ రిజిస్టర్డ్ అనలిస్టులు ఉంటారు. సో వాళ్ళు మాత్రమే చేయాలి. సో ఎవరు పడితే వాళ్ళు స్టాక్ రికమెండేషన్స్ చేస్తే సెబీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా చాలా మంది మీద తీసుకుందండి. మనం జస్ట్ చిన్న యూట్యూబర్, పెద్ద వాళ్ళని కూడా నేల నాకించింది సెబీ. సో అది చాలా హై రిస్క్ అండి. నేను చెప్పిన టెక్నికల్స్ ప్రకారం మీకు స్వింగ్ ట్రేడింగ్ లో మీకు 2 స్క్రీనర్స్ ఇచ్చాను. వాటి ప్రకారం మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్ బాగోలేదు, కొంచెం వెయిట్ చేయండి అని నేను ఆల్రెడీ 2 to 3 times చెప్పాను. మార్కెట్ బాటంలో ఉందండి. మార్కెట్ కొంచెం పైకి వెళ్తాం మొదలు పెట్టిన తర్వాత యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ ప్రకారము అండ్ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం పైకి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ స్వింగ్ ట్రేడింగ్ లో ఇచ్చిన ఈ 2 స్క్రీనర్స్ లో ఏ స్క్రీనర్ యూజ్ చేసినా సరే యూ గెట్ ద ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ అండి. అండ్ స్టాక్ ఆప్షన్స్లో మీకు ఆల్రెడీ ప్రతిరోజు చేసుకుంటున్నారు. మీరు 15 minutesలో ఆల్రెడీ ప్రతిరోజు చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. అండ్ మీకు క్యారీ ఫార్వర్డ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. మీకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకొని ఒక మంచి స్టాక్ని డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుని దానికి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా, సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా అని మీకు వెరిఫై చేయడానికి ఫిబొనాచి టూల్ ఇచ్చాను అండ్ పివోట్ పాయింట్స్ కూడా ఇచ్చాను. 2 చెప్పానండి స్టాక్ ఆప్షన్స్ కోర్స్లో. సో వాటి ప్రకారం మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా అనేది చూసుకుని మీరు స్టాక్స్లో క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఓకే, సో స్టాక్స్ గురించి చెప్పండి అని నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి యూట్యూబ్లో కామెంట్స్ చేస్తే నాకు చెప్పాలనిపిస్తుంది. నాకు కూడా చెప్పాలనే ఉంటుంది. మీకు చెబితే నేర్చుకుంటారు కదా, ఇప్పుడు 10 రూపాయలు సంపాదించే వాళ్ళు ఇంకొక 15 రూపాయలు సంపాదిస్తారు. సో నాకు చెప్పాలనే ఉంటుంది. బట్ చెబితే సెబీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మన ఛానల్ ఎగిరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎగిరిపోతుంది. సో ఇది చాలా మంది అడుగుతున్నారు, సార్ స్టాక్ రికమెండేషన్స్ చేయండి. సో చెయ్యకూడదండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్తో మీరే ఇంకొక 10 మందికి చెప్పగలగాలి. సో నన్ను స్టాక్ రికమెండేషన్స్ అడుగుతున్నారు అంటే మీరు కోర్స్ కరెక్ట్గా చూడలేదని అర్థం. ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్లో స్టాక్స్ వచ్చేస్తాయి. సో దాంట్లో ఎంట్రీ ఉందా లేదా, యాజ్ పర్ ద టెక్నికల్ ప్రకారం ఎంట్రీ ఉందా లేదా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకుని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదండి నాకు స్వింగ్ ట్రేడింగ్ కాదు, నేను స్టాక్ ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్స్లో చేద్దాం అనుకుంటే డెరివేటివ్స్లో చేద్దాం అనుకుంటున్నానంటే వీటిలో కూడా క్యారీ ఫార్వర్డ్కి ఎలా తీసుకోవాలి, 15 minutes ఎలా తీసుకోవాలి, 1 hour ఎలా తీసుకోవాలి, 1 day ఎలా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను స్టాక్ ఆప్షన్స్ కోర్స్లో చెప్పాను ఆల్రెడీ. సో ఒక్కసారి కొంచెం ఈ సాటర్డే సండే మీకు వీలైతే కోర్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.